రామంతపూర్లో 6 మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం చర్యలు నామకే వస్తే అన్నట్లుగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ విమర్శించారు. గత 10 రోజులుగా ఏ వార్తా పత్రికల్లో చూసినా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారని, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పరిశీలిస్తున్నారన్నారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని, ప్రకటనలు ఇస్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఏం జరుగుతోంది అని రామంతపూర్ లాంటి ఘటనలు స్పష్టం చేస్తున్నాయన్నారు. విద్యుత్ ఘాతానికి 6 మృతి చెందిన సంఘటనకు నిరసనగా రామంతపూర్ బంద్ నిర్వహించారు. ఈ బంద్లో బీఆర్ఎస్ ఉప్పల్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డితో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఎన్వీఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. గత 10 రోజుల నుంచి ఏ పత్రిక చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పరిశీలిస్తున్నారని, పర్యవేక్షిస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పని ప్రకటనలు ఇస్తా ఉన్నారు. మరి ఆ రకంగా సమీక్షలు చేశామని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపితే ఏం జరుగుతుంది అనేటువంటి దానికి నిదర్శనం మొన్న రామంతపూర్లో విద్యుత్ ఘాతానికి బలైనటువంటి 6 యొక్క సంఘటన ఒకవైపునుంటే, మళ్లీ నిన్న అదే రకంగా అదే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఒక అనాలోచిత నిర్లక్ష్య అలసత్వ వైఖరి వల్ల పాతపట్నంలో 2 మరణించినటువంటి సంఘటన ఇంకొకటి వెలుగులోకి వచ్చింది. అంటే ఈ ముఖ్యమంత్రి సమీక్ష నామకే వాస్తేనా లేదా కామ్కే వాస్తేనా అని నిలదీయడం కొరకు, అడగటం కొరకు, ప్రశ్నించడం కొరకే ఈరోజు రామంతపూర్ ప్రజానికం ఉవ్వెత్తున లేచి బంద్ పాటించిందని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.